ప్రార్థన. దైవమైన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం వల్ల దేవుని తండ్రి మా కుమారుడు గారు కొన్ని సంగతులను తెలియజేసే మార్గం వ్యాకరణం ఏంది తండ్రి. ఈ కుమారుని మీరు అభిషేకించిన విధానం బట్టి మీ కృపగా తండ్రి, మీకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాకు అవసరమైన మాటలు నింపచేసి మీరే మహిమ పొందమని, మా నోటను మాట ఉంచమని, మీకు పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని అంటే ప్రేమైన పిల్లలు కూడా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించుకోలేక మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువు నేను యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగాలు చూసుకున్నట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనేది, ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించడానికి అని చెబుతున్నాడు. దానికి ముందుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై అన్నాడు. ఇది ముందుగా యేసుక్రీస్తుని తెలుసుకున్న సమాజం లేక ఇతర దేశస్తులు ఆలోచించిన ఆలోచన ఏమిటి అంటే, బీదలకు అంటే ధనము లేని వారికి సువార్త ప్రకటించడం అని వారు ఆలోచన చేశారు. బీదలకు సువార్త అంటే శరీరములకు అవసరతలు తీర్చుకోవడానికి లేనివాడు బీదవాడుగా వారు ఆలోచన చేశారు. కానీ సృష్టికర్తను ఎరగని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో బీదవాడుగానే మనం ఆలోచన చేయవచ్చు. వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా కావచ్చు, లేక ఎంత ధనమున్నవారైనా కావచ్చు, ఇల్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఏదున్నా వారికి లేనిది ఏమిటి అంటే వారి హృదయంలో దేవుడు లేడు. ఆ హృదయంలో దేవుడు లేనప్పుడు, నిజమైన సృష్టికర్త లేనప్పుడు వారికి ఏముంటుంది అంటే ఆవేదన అనేది ఉంటుంది. ప్రేమైన వాళ్ళ లోకంలో ఉన్నవారికంటే మనం గొప్పవారిగా మనల్ని మనం ఆలోచించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టో లేక బలాన్ని బట్టో దేన్ని బట్టో కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబోయే ఆ పరలోకాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామని చెప్పచ్చు. ఈ యొక్క మాటలు
లూకాసు వార్తలో దేవుడు రాయిస్తూ పైనుంచి మనం చూసుకుంటే కనుక 17వ వచనం వరకు రాసిన పద్ధతి వేరుగా ఉంది. ఈ 19 వచనాలు విడివిడిగా రాసినట్లుగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇది ముందుగా దేవుడు ఎక్కడో ఈ మాటలు రాయించాడు. అదే యెషయా గ్రంథము ఆయన చదివినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళ దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాయించి ఈ భూమి మీదకి పంపించారు అనడానికి ఎన్నో లేఖనాలు మనకి ఆధారంగా పాత నిబంధన గ్రంథంలో మనకి కనబడతాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనం ఇదే మాటలు అక్కడ మనకి కనబడతాయి. ప్రభువగు యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి విడుదలను. చెర అంటే ఏం చెర? ఒకప్పుడు మనం బ్రిటిషు పరిపాలనలో చెరలో ఉన్నాం. శారీరకంగా మనం ఆలోచిస్తాం. ఈ మనుషులందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏ చెరలో ఉన్నారు అంటే అపవాది చెరలో ఉన్నారు, పాపపు బంధకాల్లో ఉన్నారు. వారి హృదయంలో చీకటి గూడు కట్టుకుని పోయింది. వారి హృదయాల్లో వెలుగు నింపడానికి, అపవాది చెర నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినట్లుగా దేవుడు రాయించాడు. ఇక్కడ ప్రేమ నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చేట యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుడు ఎంత మంచివాడో ఈ లోకానికి తెలియజేయడానికి ఏం చేశాడు? ముందుగా ఆయన్ని అభిషేకించాడు. అభిషేకము అనే పదం మనం ఆలోచించినప్పుడు లోకంలో మనం చూస్తే కనుక దేవుణ్ణి మనుషులు అభిషేకించినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే హైందవ సమాజంలో నుంచే నేను కూడా వచ్చిన వాడిని. ఒక ఆలయానికి వెళ్ళేసరికి దేవునికి అభిషేకించిన వారిగా కనబడతారు. ఈ అభిషేకానికి కావలసిన వస్తువులన్నింటినీ పట్టుకెళ్తారు. ఆవు పాలని, అందులో తేనె, కావలసిన ఆ పదార్థాలన్నిటినీ తీసుకువెళ్ళినప్పుడు యాజకుడు దేవుణ్ణి అభిషేకించినట్లుగా మనం చూస్తాం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే గొప్పవారు చిన్నవారిని అభిషేకించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి అభిషేకించేటట్లుగా మనిషి లేడు, కానీ ఒక మనిషిని దేవుడు అభిషేకించగలడు, ఒక యాజకుడిని దేవుడు అభిషేకించగలడు, ఒక రాజుని అభిషేకించడానికి ఒక దైవజనుడిని పంపించగలడు. మొట్టమొదటిగా మనం ఈ యొక్క అభిషేకం గురించి మనం చూసినట్లయితే పాత నిబంధనలోనికి వెళ్ళి చూస్తే కనుక లేవీకాండము 8వ అధ్యాయము 8వ
8వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతడిని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. ప్రియమైన వారు, ఈ అభిషేకం అనేది మొట్టమొదటిగా మోషే గారు అహరోను గారిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుడు ఆజ్ఞ ప్రకారం చేసిన విధానంగా మనం ఆలోచన చేయవచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 10వ వచనం మళ్ళీ చదవండి. మరియు అతడు అభిషేక తైలముతో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. ఎందుకు అభిషేకించాడు ఏంటంటే యాజకుడుగా ఉండడానికి, దేవునికి పరిచర్య జరిగించడానికి. అంటే లోకంలో ఉన్న ఆచారాలకి అలవాట్లకి లేక బైబిల్లో మనం చూస్తున్న వాటికి చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. అర్థమవుతుందండి? దేనికి అభిషేకించాడు సమూయేలు? ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా ఉండడానికి సమూయేలును పంపించి దావీదు గారిని అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలుని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి రాజైన సౌలుని. ఇదే గ్రంథంలో 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దావీదు గారిని అభిషేకించిన సందర్భాన్ని మనం చూడవచ్చు. 16వ అధ్యాయం 12-13 వచనాలు. అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును అయి ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదుని దేవుడు అభిషేకించాలనుకున్నాడు. అదే సమూయేలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ అన్నలను పిలిచినప్పుడు దేవుడు వీరిని కాదు నేను ఎన్నుకుంటా అని చెబుతాడు. చిట్ట చివరిగా ఉన్న కుమారుడు ఇంకా ఎవరున్నారు అంటే మిగిలి ఉన్నవాడు ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు అంటే ఆయన పిలవండి అన్నప్పుడు, ఆయన కూర్చున్నప్పుడు, ఆయన రాగానే, దావీదు రాగానే దేవుడు అతన్ని అభిషేకించమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకించిన వాడు గొప్పవాడా అంటే ఇక్కడ పాయింట్ మనకు అర్థం కావాలి. అభిషేకింపబడిన వాడు గొప్పవాడా, అభిషేకించిన వాడు గొప్పవాడా
అంటే దావీదు గొప్పవాడా? ఒక రాజుగా నియమింపబడుతున్నాడు. ఆయన్ని అభిషేకించడానికి దేవుడు నియమించిన దైవజనుడున్నాడే సమూయేలు, ఆయన మాటకు ఈయన లోబడాలా, ఈయన మాటకు ఆయన లోబడాలా? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? సమూయేలు మాటకే, సమూయేలు ఆ రాజ్యములకు వస్తూ ఉన్నప్పుడే రాజు తొందరపడి లేచి చూడాలట. సౌలు ఆయన దైవజనుడు అంక, దీర్ఘదర్శి వంక. ఎందుకు? సమాధానంగా వస్తున్నాడా, నా మీదైనా దేవుడు కోపంగా ఉన్నాడంటే తెలిసేది ఎవరి ద్వారా తెలుస్తుంది? దైవజనుడి ద్వారా. ఆ సమూయేలు ద్వారానే తెలుస్తుంది. ఏ మాట తెలియాలన్నా, నేను ఈ యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది యోచన చెయ్యాలి అంటే దేవుని దగ్గర, దైవజనుడి దగ్గర యోచన చెయ్యాలి. అంటే నేను ఏమి మీకు ఆలోచన చేయాలనుకుంటున్నానంటే, అభిషేకించేవాడు గొప్పవాడా, అభిషేకింపబడేవాడు గొప్పవాడా అనేది, అభిషేకింపబడేవాడి కంటే అభిషేకించేవాడే గొప్పవాడుగా మనకి బైబిల్లో కనబడుతుంది. లోకంలో మనం చూసినట్లయితే ఏం కనబడుతుంది? దేవుణ్ణి అభిషేకించినట్లుగా కనబడుతుంది. అంటే అభిషేకానికి ఒక ఆలోచన ఉంది. మొట్టమొదటిగా మోషే అహరోనును అభిషేకించడానికి కారణముంది, యాజకుడిగా నియమించడానికి అభిషేకించాడు. రెండవదిగా సౌలును సమూయేలు అభిషేకించడానికి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి అభిషేకించాడు. అంటే అభిషేకము అంటే ఒకటే అని ఆలోచన కాదు, కానీ దేవుడు ఎందుకు ఎవరిని ఎలా అభిషేకించమన్నాడో మనకు అర్థమైతే, ఈ రోజున మనకున్న పరిస్థితి ఒక దావీదు గారి పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నామా, అంటే గొప్ప స్థితిలో ఉన్నామా అని తేటగా వాక్యం మనకి అర్థమవుతుందని తెలియచేస్తూ ఉన్నాము. మనం ఏమనుకుంటామంటే దావీదు గారు చాలా గొప్ప భక్తిపరుడు అని మనం ఆలోచన చేస్తున్నాం. కాదనడం లేదు, నేను కాదనడం లేదు. కానీ అంతకంటే గొప్ప ధన్యత ఇప్పుడు సంఘానికి దేవుడు ఇచ్చాడు అనేది దేవుడు రాయించిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక యాజకుడిని నియమించడానికి దేవుడు అభిషేకించిన విధానాన్ని చూసాం. రాజుగా పరిపాలన చేయడానికి సౌలును లేక దావీదును లేక ఆయన కుమారుడైన సొలొమోనును, తర్వాత రాజులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పర్పస్ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, వారికి ఏ పని అయితే అప్పగించాడో దాని నిమిత్తం వారు అభిషేకింపబడ్డారనేది మనం ఆలోచన చేయవచ్చు. అంతేకాదు, వారిని అభిషేకించిన వానికంటే, అభిషేకింపబడిన వారికంటే అభిషేకించిన వాడు మరి గొప్పవాడని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పరలోకపు తండ్రి అభిషేకించినట్లుగా, ఆయన ఈ భూమి మీదకి పంపించినట్లుగా ఆయన పని చెబుతున్నాడు. నన్ను ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి అని చెబుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు చాలా గొప్పవాడు, తండ్రితో సమానుడు. కానీ ఆయన మాటల్లో మనం ఆలోచిస్తే కనుక తండ్రి నాకంటే గొప్పవాడు అని చెబుతాడు. ప్రేమైన వాళ్ళ, ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్న, లేక క్రైస్తవ సమాజానికి వెళుతున్నా, లేక క్రీస్తును అంగీకరించి బాప్తీసం తీసుకున్న, లేక రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచన ఏమిటి అంటే, బైబిల్ చదివేటప్పుడు చాలా మంది పాత నిబంధనలో భక్తుల్ని చూసేసరికి మనం ఏం ఆలోచన చేస్తామంటే, అందరూ చాలా గొప్పవారు కదా అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అంతకంటే గొప్ప ధన్యతను మనకిచ్చాడనే ఆలోచన మనకి రావడం లేదు. ఎందుకంటే వారు పొందుకున్న అభిషేకము కంటే గొప్ప అభిషేకమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రేమైన వారు, సౌలును దేనితో అభిషేకించాడు దేవుడు? తైలముతో. సౌలును దేవుడు, లేక దావీదును, లేక సొలొమోనును
తైలముతో అభిషేకించాడు. నేడు సంఘము అనే లేక విశ్వాసుల్ని దేనితో అభిషేకిస్తున్నాడు దేవుడు అంటే పరిశుద్ధాత్మునితో అభిషేకిస్తున్నాడు. ఇది చాలామంది నమ్మక మనలో పరిశుద్ధాత్ముడు ఉండడం ఏమిటి అనే ఆలోచన చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 యేసుక్రీస్తు ప్రభువారి భూమి నుంచి వెళ్ళిపోతూ కూడా సంఘానికి మొట్టమొదటిగా చెప్పిన మాటలు, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు అని తెలియచేస్తాడు ప్రేమైన వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 18వ వచనం 22వ వచనం వరకు చూద్దాం. చూడండి. దేవుడు నమ్మదగిన వాడు గనుక చెప్పిన వాటిని అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. నా చేత 20వ వచనం గమనించండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అభిషేకించాడట. ఎలా అభిషేకించాడు? కొత్త నిబంధన భక్తుల్ని ఒక పౌలు గారిని కానివ్వండి, ఒక పేతురు గారిని కానివ్వండి, భక్తుల్ని ఎవరినైనా దేనితో అభిషేకించాడు అంటే తైలముతో కాదు అభిషేకిస్తా, పరిశుద్ధాత్మతో అభిషేకించాడు ప్రేమైన వాళ్ళు. అది చెప్తాను చూడండి. కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడట? మన హృదయంలో ఉండడానికి అభిషేకించాడట. నూతన నిబంధన విశ్వాసులకి దేవుడు అనుగ్రహించిన కృప ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నీతోనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే మనం మరణ దినం వరకు ఆయన మనలోనే ఉంటాడు ప్రేమైన వల్ల. యోహాను రాసిన మొదటి పత్రిక 4 ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. ప్రియమైన వాళ్ళ, మనలో ఎవరున్నారట? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడట. మనం ఎవరిలో అంటే దేవుని ఆలయాలం. పాత నిబంధనలో గుడారంలో దేవుని మందసాన్ని చూసి దావీదు భక్తుడు బాధ కలిగి దేవునికి మందిరం కట్టాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నమాట, నా కొరకు మీరు ఎలాంటి మందిరమును కడతారు అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం
అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది అంటున్నాడు. నాకు అసలు మీరు కట్టాలనుకుంటున్న మందిరం ఎలాంటిది? నేను మనుషుల హృదయాల్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నాకు ఒక దేవాలయాన్ని కట్టి అందులో చూడాలని మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట 16వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా? మీరే దేవుని ఆలయము, మందిరము అని దేవుడు సెలవిస్తున్నాడు. మనలోనే ఉండాలని ఆయన కోరుతున్నాడు. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలామంది ఇది ఎరుగకే మీరు ఎలా జీవించాలంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం మమ్మల్ని ప్రోక్షించింది, మమ్మల్ని పాపం నుంచి విడిపించింది అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు మాకు తోడున్నాడు, మాలోనే ఉన్నాడు, మేమేమి పాపం చేయడానికి ఇక హేతువు లేదు ఇంకా అని ఆలోచన చేయడం లేదు ప్రేమ. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడిని ముందుగా నమ్మడం లేదు మనలో ఉన్నాడని. ఎప్పుడైతే ఆయన నాలో ఉన్నాడని విశ్వసిస్తామో అప్పుడు ఆయన ద్వారా కార్యాలు జరిగించడానికి చూస్తాము. కానీ ఆయన ఎలా నడిపిస్తే ఎలా నడవడానికి చూస్తాం. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలో ఉన్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోవడానికి, దేవునితో ఎల్లప్పుడూ మనం సహవాసం కలిగి ఉండడానికి, మన నోటి నుండి మన కళ్ళ నుండి మనం కాపాడబడడానికి. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కనుక, ప్రతిదాని నుండి మనల్ని మనం కాపాడుకోలేం కనుక పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిచ్చి దేవుడు మన హృదయంలో ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనం దేవునితో జీవించగలుగుతాం. ప్రేమైన వాళ్ళ ఈ అభిషేకాన్ని నమ్మాలి. ముందు ఒక దావీదుని సౌలు గారు తైలంతో కొమ్ముతో అభిషేకించాడు అనగానే చదవగానే మనం ఏం చేస్తాం? నమ్ముతాం కదండి. మరి పరిశుద్ధాత్ముడిని మనకి అనుగ్రహించాడు దేవుడు, మన హృదయంలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? చేయండి ఒకసారి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నమ్మాలి ప్రతి ఒక్కళ్ళు. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత నా దగ్గరికి పరిశుద్ధాత్ముడు వస్తాడనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. నూతన బంధంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆ పరిశుద్ధాత్ముడు వాక్యం వినేటప్పుడే నిన్ను దేవుని బిడ్డగా మార్చడానికి నీ దగ్గరికి వస్తాడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం చూడండి. కొర్నేలియునికి అపోస్తలుడైన పేతురు గారు, సంఘానికి మూల స్తంభమైన పేతురు గారు వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు, సువార్తను తెలియజేస్తున్నప్పుడు అన్ని జనులందరూ కూర్చుని ఉన్నారు. వారిని ముట్టుకోవడానికి కానీ వారితో మాట్లాడడానికి కానీ ఇష్టపడని యూదుల్ని ముందుగా సిద్ధపరిచాడు దేవుడు. సిద్ధపరిచి ఆయన ఎద్దకు పంపించి సువార్తను తెలియజేయనప్పుడు ఆయన చెబుతున్న మాటలు మనం చూసినట్లయితే 44వ వచనం చూడండి ఒకసారి. పేతురు అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను.
సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందరట. సున్నతి పొందిన వారు అలా ఎప్పటి వరకు ఏమనుకుంటారంటే మేము సున్నతి పొందాం, దేవుని మాటలు మావి, దేవుని ఆజ్ఞలు మావి, మేమే గొప్ప వాళ్ళం ప్రపంచంలో అందరికంటే అనుకుంటున్నారు. కానీ ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చేట వారి దగ్గరికి ఆ సువార్త ప్రకటించగానే వారు వింటున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరూ అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయారట. అప్పుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, దేవుడు పక్షపాతి కాడు అని తెలుసుకున్నాడు ముందుగా. అప్పటివరకు ఏముంది అతని హృదయంలో? దేవుడు పక్షపాతి అన్న మేమంటేనే ఇష్టమైన దేవునికి అని అనుకుంటున్నాడు. ప్రేమ అక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తీసం పొందకుండా ఎవరైనా నీళ్ళకి ఆటంకపరచగలరా అని. అంటే అప్పటి వరకు ఏముండొచ్చు అంటారు వాళ్ళు? బాప్తీసం కూడా యోహాను ప్రకటించాడు కాబట్టి నీళ్లలో బాప్తీసం తీసుకోవడం అనేది అన్యులకు కాదు ఇశ్రాయేలీయులకే అని ఆటంకపరిచిన వారు కూడా ఉండొచ్చు ఆ సమయంలో. అందుకని పేతురు ఆ మాట అంటాడనమాట. పరిశుద్ధాత్ముడే దేవుడు అనుగ్రహించినప్పుడు నీళ్ళకి ఎవరో ఆటంకపరిచేది? మీరు ఈరోజు చూడండి, చాలామంది అన్యజనులు ఎక్కడైనా ఒక నదీ ప్రాంతం, ఒక కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి నది మనది, ఇక్కడ మీరు బాప్తీసం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళ ఆలోచన ఏమిటంటే, బాప్తీసం అనేది యోహాను మాకు ప్రకటించాడు కానీ అన్యజనులకు కాదు కదా అని ఆలోచనలో ఉండొచ్చు. అందుకనే పేతురు గారు ప్రశ్నిస్తున్నాడు వారిని. ఇదిగో వీరి వేదికి సువార్త తెలియజేసినప్పుడు వీరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంతకంటే గొప్ప సంగతి ఏంటి? మనం నీటి బాప్తీసాన్ని అంగీకరిస్తున్నాం కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చే బాప్తీసం ఏమని చెబుతున్నాడు? యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ యోహాను తర్వాత వచ్చేవాడు యోహానే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చును అంటున్నాడు. అంటే మనం పొందుకునే బాప్తీసం ఏమిటి అంటే పరిశుద్ధాత్మలో మనం బాప్తీసం తీసుకుంటున్నాం. ప్రేమైన 10:43 కూడా చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు యేసుక్రీస్తు నామములో వారు బాప్తీసము పొందగలరని ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినముల ఉండుమని వారు అతన్ని వేడుకున్నారట. ప్రేమైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం అంటే యేసుక్రీస్తు మనకు బాప్తీసం ఇస్తున్నాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తున్నాడు. ఈ అభిషేకం మనకు ఉన్నది అని ఆలోచన చేయాలి. కానీ చాలామంది ఆలోచన చేసేది ఏంటంటే, స్టేజీల మీద ప్రసంగం చేసే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే నమ్మకం మనకు ఉంటుంది కానీ విశ్వాసులమైన మనకి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడని నిశ్చయత మనలో ఉండదు. ఆ నిశ్చయత వచ్చినప్పుడే మనం భక్తిగా మనం జీవించగలుగుతాం. ప్రేమైన వాళ్ళ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. ఎలా కుమ్మరించాడండి? దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించాడు మన హృదయంలో. పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్న మనమే దేవుని ఆలయాలం. పడిపోతే ఎలాగా, తప్పు చేస్తే ఎలాగా, ఈ ఆలోచన చేస్తుంది సమాజం. దేవుని ఒక్క వాక్యం అర్థమైతే, చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచించేస్తాం. ఇప్పుడు బైపాస్ రోడ్లో ఉండ్రాజనం వెళ్తున్నాం కదా మనం. ఉండ్రాజనం వెళ్ళినప్పుడు బైపాస్ రోడ్లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు.
ఉండి అటు వెళ్ళేవాడిని ఇటు వెళ్ళేవాడిని ఇటు వెళ్ళేవాడిని అటు వెళ్ళేవాడిని ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన చెయ్యాల్సినప్పుడు ఏం చేస్తాం మనం? ఆగిపోతున్నాం. అదే ఆయన లేనప్పుడు, ఆ కానిస్టేబుల్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆయన లేడు, ఆ కానిస్టేబుల్ లేనప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఎవరి మట్టి వాళ్ళు వీలైన వాళ్ళందరూ అవతల వస్తున్నా మనం అంతకంటే ముందుగా వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము ప్రయత్నం? ఎవరు లేరు, అక్కడ కానిస్టేబుల్ లేడు, కంట్రోల్ చేసేవాడు లేడు. మనలో కూడా పాపం జరుగుతుందేమో అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎందుకు ఆలోచన వస్తుంది అంటే, అసలు నేను పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిన వాడిని, పాత నిబంధన భక్తుల కంటే నా జీవితం చాలా గొప్పది, పాపపు ఆలోచన కూడా రాకుండా ప్రభువు నన్ను కాపాడతాడు. కొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా నా హృదయాన్ని పోషించాడు. దేవుడు ఎంతో విలువైన రక్తాన్ని నా కోసం కల్వరి శిలువలో కార్చాడు. ఎందుకు కార్చాడు? మళ్ళీ మనం పాపం చేస్తామనా? అంటే మన అభిషేకం ఎంత గొప్పదో, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం నోటి మాట ద్వారా కూడా మనం కాపాడబడతాం. చాలా జాగ్రత్తగా కాచుకుంటాం మన నోటిని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. చాలామంది సంఘాలలో జ్ఞానము అతిశయిస్తున్నారు, కానీ యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని చాలా వెతకాలి, ఆ జ్ఞానమే మమ్మల్ని స్థిరపరిచేదని ఆలోచన చేస్తున్నారు. కానీ జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే జ్ఞానానికి మించింది కూడా ఉంది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమలో తెలుసుకుంటే ఆయన ఎందుకైతే మన కోసం ప్రాణత్యాగం చేశాడో మనకు అర్థమైతే మనం ఇలాంటి అపవాది శోధనలు మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రేమ ఎందుకంటే సులువుగా చిక్కులు పెడతాడు వాడు అపవాది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయితే నీవు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున, నేను రాయట్లేదు, మీకు సత్యం ఏంటో తెలుసు అంటున్నాడు. ఎందుకు తెలుస్తుంది సత్యం? ముందు ఈ విషయం మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, ఆయన ప్రతిదాన్ని తెలియజేయగలుగుతాడు. దేవుని ఆత్మలో ఉన్న సంగతులను ఎవరు తెలియజేయాలి అంటే, మనకున్న చదువుని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్ని జ్ఞానం చేస్తే మనకు అర్థం కాదు. కానీ దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ధ్యానిస్తే కనుక ప్రతి ఒక్క విషయాన్ని, దేవుని యొక్క సంగతులను ప్రతి ఆత్మని మనకి తెలియచేస్తాడు. అసలు దేవుని ఆత్మ మనలో ఉందనే సంగతి మనం మర్చిపోతే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించాడు అనే సంగతిని మనం మర్చిపోతే ఆయనతో ఎలా సహవాసం చేస్తాం? ఇరవై 27వ వచనం చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది కనుక ఎవడను మీకు బోధింపక్కర్లేదు. అంటే స్టేజ్ మీద చెప్పే బోధల గురించి కాదు దేవుడు చెబుతుంది ఇక్కడ. ఇది నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని విషయం ఎవరో నేర్పించక్కర్లేదు నీకు. నీలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు నమ్మగలిగితే ఏం చేస్తావు? ఆయన్ని అడుగుతావు. ప్రార్థన చేశాను, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా, ఈ మాట నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా, నేను ఇలా జీవించచ్చా జీవించకూడదా, అసలు నేను ఇలాంటి బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా, ప్రతిదీ నేర్పిస్తాడు దేవుడు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేనప్పుడు ఎలాగైతే విచ్చలవిడిగా చూడండి ఎలా జరుగుతాయి, ఎలా వెళ్ళిపోతారో, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారండి విచ్చలవిడిగా. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదే అతను ఉన్నప్పుడు చాలా క్రమంగా నడుస్తూ ఉంటుంది. అది
మనలోనికి దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడంటే, మనల్ని ఆలయంగా ఎందుకు చేసుకున్నాడు అంటే, ఇది అనేకులకు సువార్తను తెలియజేయడానికి. చాలామంది ఇది బాప్తీసం, నీటి బాప్తీసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాము అనే ఆలోచన లేని వాళ్ళ చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి రాలేకపోతున్నారు. చాలామంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఎందుకంటే నీటిలో మొలగడమే బాప్తీసమే అంటే రక్షణ అని అనుకుంటే పొరపాటే. కానీ ఇదిగో నన్ను వాక్యం ద్వారా దేవుడు నన్ను శుద్ధీకరిస్తున్నాడు. ఆయన వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను నాలో పనిచేస్తున్నాడు. ఆయన అంగీకరించినప్పుడు ఆయన ఆత్మ నాలో పనిచేస్తూ ఉన్నది. ఆ ఆత్మ ద్వారా నేను జీవిస్తే కనుక అనేక మందిని యేసుక్రీస్తులోనికి మనమందరము నడిపించగలం. మన యొక్క స్థితి మనకు అర్థం కానప్పుడు, మన అభిషేకమే మనకు అర్థం కానప్పుడు మనం జీవించలేం. ప్రేమైన వాళ్ళను జీవించలేం. దేవుడు ముందుగా మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన ద్వారా జీవించటకు మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7-8 వచనం. ప్రియులారా, మనము నొకనినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. ఆయన ద్వారా జీవించాలి. ఆయన లోకంలో లేనప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమ వల్ల ఆయన వచ్చిన పని ఆయన ముగించుకుని వెళ్ళిపోయాడు. మన కొరకు బలిపశుపోయాడు. కలువరి శిలువలో మనందరి పాపాల నిమిత్తము ప్రాణత్యాగం చేశాడు. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా జీవించడానికి కానీ పాపాత్ములుగా జీవించడానికి కాదు. ఈ అభిషేకం ఎవరైతే నమ్మగలుగుతారో వారు దేవునితో జీవించగలుగుతారు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిశ్చయతలోని మనం వస్తామో, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను దేవునికి ఆలయమై ఉన్నాను, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మనం నమ్మగలుగుతాము. మనం పాత జీవితంలో మన జీవితం అపవాది సంబంధమైన జీవితాలు. ఏ ఒక్కరూ దేవులోనికి రాని ముందు నేను నీతిమంతుని అనుకోవడానికి లేదు. కానీ కనిపించే పాపం చేయకపోవచ్చు, హృదయంలో పాపం జరగచ్చు. కనుక దేవుని యొద్దకు రాకమునుపు ప్రతి ఒక్కరూ మనం ఏమని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనమందరము పాపముల చేతను అపరాధముల చేతను మరణించిన స్థితిలో ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకుని మనం జీవం కలిగిన వారుగా ఉన్నాము. ఎలా జీవం కలిగిన వారుగా ఉన్నామంటే ఆయన పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మేము పొందుకున్నాము. ఈ పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మేము పొందుకున్నాము. ఆ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. నా జీవితం ఎంతో గొప్పది. నా పాప రోగాన్ని కడగడానికి కలువరి శిలువలో
యేసుక్రీస్తు గారు ఆఖరి రక్తపు వరకు కార్చాడు. ఇదిగో నేను మళ్ళీ పాపమును చేత పట్టబడడానికి కాదు, పాప ప్రభుత్వంలో ఉండడానికి కాదు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో మేము జీవించడానికి. అని ఎప్పుడైతే నిశ్చయిత కలిగి ఉంటామో మనం యేసుక్రీస్తుతో చక్కగా జీవించగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం నడవగలుగుతాం. ఒక మాట ఉంటుంది ఏంటంటే, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 12వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, ఎందరూ ఆయనని విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతున్నారు, కానీ ఆయన ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు. విశ్వసిస్తే నీకు అధికారం వస్తుంది, దేవుని బిడ్డగా మారుతున్నారు. కానీ ఆ అధికారం వినియోగించుకోవడం ఎప్పుడంటే ఆయన నీలోనికి పంపించిన పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జీవిస్తే లోకంలో ఉన్నవారు ఏమంటారంటే, ఇదిగో ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తారు మన కోసం. అది మన గొప్పతనం కాదు, కానీ మనం జీవించలేమని పరిశుద్ధాత్మ మనకి సహాయకుడుగా, ఆదరణకర్తగా, మనకి అభిషేకంగా, మనలో ఉండడానికి, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన అనుగ్రహించాడు. ఎప్పటి వరకు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట చూసుకుని ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు నిద్రింపబడి ఉన్నారు. ప్రేమవాళ్ళ అంటే మీరు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన దుఃఖపరచకండి. మీరే నిర్ణయాలు తీసేసుకోకండి భక్తిలో, లేక దేవునితో నడిచే విధానంలో. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, మనకు ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి, మనల్ని నడిపించడానికి మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం జీవించాలి. ఎప్పుడు దుఃఖపడతాడు ఆయన? మనంతటా మనం స్వనిర్ణయాలు, ఆయన లేడు అని నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాం? ఎప్పుడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు అన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతామని చూస్తాం. ఆయన ఉన్నాడు అని గుర్తు తిరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆగిపోతాం అక్కడ. ఆయన చేయి చూపించినప్పుడే మళ్ళీ వెళ్తాం. అలా మన పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడని మనం విశ్వసించినప్పుడే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అభిషేకం జరిగిందని విశ్వసిస్తే మనం చక్కగా దేవుళ్ళో జీవించగలుగుతాం. కనుక ఎవరూ బోధించక్కర్లేదు, ఇది తప్ప గొప్ప అనేది ఎవరూ చెప్పక్కర్లేదు నీకు నాకు. మనలో ఉన్న పరిశుద్ధాత్మడు ప్రతిదాన్ని నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన నాలుగు సంగతులని తెలియచేస్తాడని చెప్పాడు యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు ఎవరి సంగతులు తెలియజేశాడు? పరలోకంలో ఉన్న తండ్రి వద్ద నేను నేర్చుకున్నాను, ఆయన చెప్పమన్న మాటలే నేను చెప్తున్నాను. కనుక ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తిరిగితే కనుక ఆ పరిశుద్ధాత్మలో మనం ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రతిసారి రోమిలకు రాసిన పత్రికలో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు కూడా అసలు తెలియడం జరుగుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ప్రార్థన చేయగలుగుతాం. మనం ప్రార్థన చేయాలన్నా ఆయన సహాయం ఉండాలి. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. దైవమైన కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. పాత నిబంధనలో తండ్రి భక్తులను, రాజులను, యాజకులను మీరు అభిషేకించిన విధానం తండ్రి మాకు అనుగ్రహించారు. వారిని ద్వారా తైలపు కొమ్మతో అభిషేకించినట్లుగా వర్ణించాడు. వారి అభిషేకం కంటే గొప్ప అభిషేకాన్ని నూతన నిబంధనలు పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనే కుమ్మరింపు ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించారని
మేము విశ్వసిస్తేనే దేవా ఇదిగో మీ కుమారుడు తెలియచేసినట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ తను ఆరాధించేవారు దేవుడు ఏమేమి కోరుకుంటున్నారని, మీరు ఏం కోరుతున్నారో మీ కుమారుడు తెలియచేశారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీ కుమారుని ద్వారా తెలియజేసిన మాటలను బట్టి తండ్రి మీకే వేవేల స్థుతులు స్తోత్రములు. లోక జ్ఞానంతో నాకున్న జ్ఞానంతో మీరు వర్ణించిన మాటలను మేము గ్రంథస్థానం ధ్యానిస్తే నాకు తెలియదు కానీ తండ్రి మీకు ఆత్మభావం మేము నేర్చుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయాన్ని మీరు నేర్పించడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. జ్ఞానము లేదని పొడవుగా ఉన్నదని మేము అడిగితే మీరు అనుగ్రహిస్తారని చెబుతున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకు తండ్రి కృతజ్ఞతాస్థుతులు తండ్రి. ఉన్న మాటలను తండ్రి విశ్వసించడానికి, హృదయపూర్వకంగా అంగీకరించడానికి మంచి మనస్సును మాకు అనుగ్రహించండి. మేము పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నామని తండ్రి రాయించిన మాటలను బట్టి తండ్రి వేదాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఎంతో గొప్ప భాగ్యమును తండ్రి క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు మరణమును తండ్రి, ఆయన పునరుద్ధానమును తండ్రి మా కొరకు జరిగిందని మేము విశ్వసించడం ద్వారా, ఆయన మా పాపముల నిమిత్తం మరణించాడు అని నమ్మడం ద్వారా తండ్రి మీరు చేసిన కార్యమును బట్టి తండ్రి, అనాది సంకల్పమును బట్టి ఆ సంకల్పంలో మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ యొక్క పరిశుద్ధాత్మ నిశ్చయతతో తండ్రి ఆయన దుఃఖపరచకుడు అని చదివిస్తున్నారయ్యా. ఆయన మాలో లేడేమో అని అనుకుంటే మేము నా ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాలను మేము నడిపించుకుంటాం కదా. ఆయన మాలో ఉన్నారు అని ఎప్పుడైతే నిశ్చయిత కలిగి ఉంటామో మేము ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉన్నా తండ్రి మంచి ఆలోచనలతో మేము జీవిస్తామని ఒక వాక్యం సెలవిస్తున్నది తండ్రి. అలా యేసు క్రీస్తు వెలుగులో ఉన్నవారు చీకటి పనులు ఎప్పటి చీకటి కార్యములు ఎప్పటికీ చేయరు అని సెలవిస్తున్నారయ్యా. మేము పాపం చేయడానికి కాదు, ఇదిగో యేసు క్రీస్తు ద్వారా మీరు రక్షణ అనుగ్రహించింది, మీతో జీవిస్తామని, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామని తండ్రి తెలియచేసిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆ పరిశుద్ధాత్మ సహాయము తండ్రి, ఆ పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి తండ్రి ఆయనలో ఎల్లప్పుడూ సంతోషిస్తూ క్రీస్తునందు ఆనందిస్తూ మిమ్మల్ని సంతోషపరిచేబడగా ఈ లోకంలో జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించి మీరు మహింపడమని ఉన్న వాక్యము తండ్రి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీరు మహింపడమని మీ కుమారుడు మరక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మరొక వరకు పరమ తండ్రి. ఆమేన్.